హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం రేషియో ప్రపోర్షనే కంటిన్యూ చేద్దాం. దిస్ ఇస్ ద 4th సెషన్ రేషియో ప్రపోర్షన్ షార్ట్ కట్స్ పైన. ఈరోజు సెషన్లో మనం మన స్టూడెంట్ పంపించిన క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేద్దాము. ఇది మనకు డౌట్ క్లారిఫికేషన్లో ఆల్రెడీ మన రెగ్యులర్ కోర్స్లో నేను డిస్కస్ చేశాను అండ్ ఇట్ ఈస్ సెండ్ బై వన్ స్టూడెంట్, నేను చెప్పాను కదా. తర్వాత చెక్ చేస్తే ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో వచ్చింది. నేను నంబర్స్ కూడా చేంజ్ చేయలేదు. మీరు ఎప్పుడు చేసిన విధంగానే ఫస్ట్ వీడియోని పాజ్ చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత సింపుల్గా ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది రేషియో ప్రపోర్షన్లోనే కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లం. రేషియోస్లో మనకు టోటల్ 7 to 8 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేసాము. ఇది వన్ ఆఫ్ ద మోడల్స్ అనమాట. ఇది కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లం. ఎలా ఇచ్చాడు చూడండి. ఫస్ట్, ఇన్ ఏ బాక్స్ ద రేషియో ఆఫ్ 1 rupee 50 paise and 25 paise coins can be expressed by 3 consecutive odd prime numbers. వెరీ గుడ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే రేషియో వీడు డైరెక్ట్గా ఇవ్వలేడు. ఎలా ఇచ్చాడంటే క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ బై 3 consecutive ప్రైమ్ నెంబర్స్, దట్ టు ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఆడ్ నెంబర్స్ అవ్వాలి, తర్వాత ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, 3 వరుసగా ఉండాలి. మరి అది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా ఇవ్వాలి. ఇచ్చాడు చూడండి, దట్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అర్థమైందా? అంటే మనకు ఈ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్, వరుస ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. దట్టు అసెండింగ్ ఆర్డర్లో మనం తక్కువ నుంచి ఎక్కువగా రేషియోని తీసుకోవాలి. ఏది నంబర్ అలా ఉంది అని ఇచ్చాడు. తర్వాత ద టోటల్ వాల్యూ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద బాక్స్ ఈజ్ 58. ఈ నెంబర్ కూడా నేను చేంజ్ చేయలేదు, అలాగే తీసుకున్నాను. తర్వాత ఇఫ్ ద నెంబర్ ఆఫ్ 1 rupee 50 paise and 25 paise కాయిన్స్ ఆర్ రివర్స్డ్, మళ్ళీ ఈ ఫస్ట్ వచ్చిన నెంబర్ని కానీ రివర్స్ చేస్తే అప్పుడు ఫైండ్ ద న్యూ టోటల్ వాల్యూ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద బాక్స్. మళ్ళీ న్యూ టోటల్ని కనుక్కోమంటున్నాడు. మంచి క్వశ్చన్ అయ్యా, కాయిన్స్ బేస్డ్లో మంచి క్వశ్చన్. కాకపోతే అంత డిఫికల్టీ లెవెల్ ఉన్న క్వశ్చన్ ఏం కాదు. మనం కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. అయితే మీకు కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్కి బేసిక్ అంతా మన రెగ్యులర్ కోర్స్లో నేను చెప్పాను. కాకపోతే ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. కాయిన్స్ బేస్డ్లో ఎప్పుడైనా 2 రకాల రేషియోస్, మనం ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చాలా ఏమంటారు దాన్ని, చాలా ఆబ్వియస్గా మీరు గుర్తుపట్టాలి. ఎలా? నంబర్ రేషియో ఒకటి ఉంటుంది, వాల్యూ రేషియో ఒకటి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నంబర్ రేషియో అంటేనేమో ఇన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్, కొన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, ఈ రేషియోలో ఉన్నాయి అని ఇస్తే అప్పుడు మనం నంబర్ రేషియోగా తీసుకుంటాం. వాల్యూ రేషియో అంటే ఏంటి? నంబర్ ఇంటూ దాని డినామినేషన్ చేస్తే మనకు వచ్చేది వాల్యూ. అంటే 1 rupee కాయిన్స్ అక్కడ 2 parts ఉన్నాయి, ఆ రేషియోలో 1 rupee కాయిన్స్ 2 ఉన్నాయి అనుకోండి. అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? 2 rupees అవుతుంది. అట్లా కాకుండా 50 paise కాయిన్స్ ఒక 5 ఉన్నాయి అనుకోండి. అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? 50 paise ఇంటూ 5, 2 rupee 50 paise అవుతుంది. అర్థమైందా క్లారిటీగా? రైట్. అందుకనే మనం దాని మధ్యలో ఏది నంబర్ రేషియోకి వాల్యూ రేషియోకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్, ఆ మైన్యూట్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మీకు అది చేసి చూపిస్తాను. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్ ఉంటే మన రెగ్యులర్ కోర్స్లో ఫస్ట్ 2 వీడియోస్లో నేను చెప్పాను. ఏది? కాయిన్స్ బేస్డ్లో ఫస్ట్ 2 బేసిక్ క్లాసెస్లో నేను అది చెప్పాను. ఎనీవే, ఇప్పుడు ఇది తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ రేషియోని ఫైండ్ అవుట్ చేయండి. ఇన్ ఏ బాక్స్ ద రేషియో అంటే నెంబర్ రేషియో అనమాట. నెంబర్ రేషియో దేనికి? 1 rupee 50 paise 25 paise కాయిన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ 3 consecutive ఆడ్ ప్రైమ్ నెంబర్స్, దట్ టు ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ 10, 11 వరకు 13 వరకు జస్ట్ ఒక ఎగ్జామిన్ చేయండి. ఎలా ఉంటుందంటే 2 ప్రైమ్ నెంబర్ కదా స్టార్టింగ్, 2, 3, 5, 7. జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. ఇది 11, 13 అండ్ సో ఆన్. కానీ వీడు అడిగింది ఏంటంటే ఎలాంటి సెట్ తీసుకోవాలి మనము? అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, దట్ టు ఆడ్ నెంబర్స్ అవ్వాలి, కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అవ్వాలి. అలాంటప్పుడు మనకి ఫస్ట్ దాంట్లోనే 2 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అది ఆడ్ నెంబర్ కాదు. మనకు వచ్చే ఒకే ఒక్క పాసిబిలిటీ ఇదయ్యా, 3:5:7. ఎందుకంటే ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్సే, దట్ టు కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్సే. అవునా? మీరు ఒకవేళ మరి ఇది ఎందుకు తీసుకోవద్దు సార్? 5, 7, 11 ఎందుకు తీసుకోవద్దు? ఇవి కూడా కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్సే, ఆడ్ నెంబర్సే, కానీ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కాదు. మనకి ఎలా కావాలి? ఒక వరుసలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, అవి దట్టు ఆడ్ నెంబర్స్ కూడా అవ్వాలి. అలాంటప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 3, 5, 7, కానీ 7 తర్వాత మనకి 8, 9, 10 3 ఉన్నాయా?
అవునా? ఇందులో మనకు ఆడ్ నెంబర్ ఏంటి 9 ఉంది. అంటే మనం 3, 7 తీసుకుంటే 9 తీసుకోవాలి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్గా, కానీ 9 ప్రైమ్ నెంబర్ కాదు. తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి 11. అంటే ఈ కాన్సిక్యూటివ్ అనే ఫినామినా ఇక్కడ లేదు. అందుకని మనకు ఒకే ఒక్క పాసిబిలిటీ 3:5:7. ఆల్ ఆఫ్ యూ గట్ ది క్లారిటీ, రైట్? ఇంకా ఆ రేషియోతో మొదలు పెట్టండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రఫ్ వర్క్ చేసేటప్పుడు కాయిన్స్ ప్రాబ్లమ్స్కి ఒక సిస్టమేటిక్ వేలో రాసుకోండి. ఎలా అంటే ఇక్కడ 1 రూపీ కాయిన్ అయ్యాయి, ఇవి 1 రూపీ కాయిన్స్, రైట్? ఈస్టు ఇవి 50 పైసే కాయిన్స్, ఈస్టు ఇది 25 పైసే కాయిన్స్. ఇలా తీసుకోండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నెంబర్ రేషియో డిఫరెంట్, వాల్యూ రేషియో డిఫరెంట్, రైట్? ఇక్కడ నేను నెంబర్ రేషియో తీసుకుంటున్నాను. వాడు ఇచ్చాడు కదా క్లూ, ఏమి ఇచ్చాడు? 3:, కాన్సిక్యూటివ్ ప్రైమ్ అండ్ ఆడ్ నెంబర్ 5:7 నేను తీసుకున్నాను. ఓకేనా? ఇది స్టార్ట్ చేసాం. అయితే ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి, వాడు అడిగిన ఫైనల్ క్వశ్చన్ దేని మీద అడిగాడు? నంబర్స్ మీద అడిగాడా, వాల్యూ మీద అడిగాడా? అది చూసుకోవాలి. నేను బేసిక్స్లో చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ వాల్యూ మీద అడిగాడు. చూడండి, వాట్ ఈస్ ద న్యూ టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్స్? న్యూ టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్స్ అంటే మనకు వాల్యూ అనేది ఇంపార్టెంట్. అందులో టోటల్ వాల్యూ అడుగుతున్నాడు. ఫస్ట్ అయితే మీరు వాల్యూ రేషియోని కనుక్కోండి. ఆ ఇచ్చిన డినామినేషన్ ప్రకారంగా, ఇచ్చిన నంబర్ ప్రకారంగా వాల్యూ కనుక్కోవడం చాలా ఈజీ. ఆ వాల్యూ దట్టు నేనేం కనుక్కోవాలి? న్యూ టోటల్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ వాల్యూ రేషియో అయితే కనుక్కోండి. వాల్యూ రేషియో ఎలా వస్తుంది? చాలా సింపుల్గా వస్తుంది. నేను కింద రాస్తాను చూడండి, ఇక్కడ మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా వాల్యూ రేషియో నేను ఇక్కడ రాస్తాను. అయితే మనకేమొస్తుంది? 1 రూపీ కాయిన్స్ 3 ఉన్నాయి. దాని అర్థం అదనమాట. 1 రూపీ కాయిన్స్ 3 ఉన్నాయి. మనకు మొత్తం కాయిన్స్ 3, 5, 7 అనుకోండి. అప్పుడు 1 రూపీ కాయిన్స్ 3 ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 3 రూపీస్ అవుతుంది. చాలా సింపుల్ కదా. అయితే ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి 3 రూపీస్ అంటే 300 పైసా అనుకోండి. ఏది రేషియోది 3 రూపీస్ తీసుకున్నా ఓకే, ఎలా తీసుకున్నా ఓకే, కాకపోతే డెసిమల్స్ రాకుండా దీన్ని 300 పైసా అనుకోండి ఈ వాల్యూ. ఎందుకంటే తక్కువది 1 రూపీ కన్నా తక్కువ డినామినేషన్ ఉంది కదా, అందుకని. తర్వాత 50 పైసే కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మరి దాని వాల్యూ ఎంత? 550 పైసే ఇంటూ 5 తీసుకుంటే మొత్తం పైసేనే వస్తుంది. ఇది 100 పైసే ఎనీవే. సో ఇక్కడ 50 ఇంటూ 5 అంటే 250 పైసే వస్తుంది మనకి. ఈస్టు ఇక్కడ మనకి 25 పైసే కాయిన్స్ 7 ఉన్నాయి. 25 ఇంటూ 7 అంటే 175. అంతే కదా. 25 5 125, 25 6 25 7, రైట్? సో 175. ఇదేంటయ్యా? వాల్యూ రేషియో. దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి. ఎందుకంటే నాకు ఇక్కడ టోటల్ వాల్యూ కావాలి. ఇవన్నీ యాడ్ చేసే బదులు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఎలా సింప్లిఫై చేసుకుందాము? 25 టేబుల్లో వస్తుంది చూడండి. ఇది 25 7s, ఓకేనా? ఇది 25 10s, ఇది 25 2s 50, 25 2s ఎందుకు 1తోనే చేసుకోండి, సారీ. 25 1s 25, ఇక్కడ 25 2s 12 అయిపోతుంది. ఇక్కడ మనకి 12 10 7 ఎంత? 22 + 7, ఈ టోటల్ వచ్చేసి 29 అమ్మ. ఈ టోటల్ 29. నేను ఎందుకు టోటల్ తీసుకున్నాను? ఎందుకంటే వాడు అడిగే క్వశ్చన్ న్యూ టోటల్ మీద అడిగాడు. అప్పుడు మనకి ఓల్డ్ టోటల్ ఎందుకు తీసుకుంటాం? లాజిక్ చెప్పండి. దిస్ 29 పార్ట్స్ క్యాన్ బి ఈక్వలైజ్ టు 58. యూనిటరీ చేసేటప్పుడు ఈ 29 మనం 58, ఎందుకంటే ఓల్డ్ వాల్యూ ప్రకారంగా బ్యాగ్లో ఉన్న కాయిన్స్ వర్త్ 58 రూపీస్. మనం తీసుకున్న ఇమాజినరీ నెంబర్స్ ప్రకారంగా బ్యాగ్లో ఉన్న కాయిన్స్ వర్త్ 29 అనమాట. ఈ 29 ఈజ్ ఈక్వల్ టు 58. 29 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 58 రూపీస్. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఏమడిగాడు? ఇఫ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ 50 పైసే అండ్ 25 పైసే కాయిన్స్ ఆర్ రివర్స్డ్ అన్నాడు. చూడండి, ఇదే ఆర్డర్లో రివర్స్ అవ్వాలి. ఏది? 1 రూపీ 50 పైసే 25 పైసే ఈ ఆర్డర్లోనే రివర్స్ అయితే, నంబర్ రేషియో కానీ రివర్స్ అయితే వాడు అడిగే క్వశ్చన్ ఏంటి? అప్పుడు ఫైండ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్స్, టోటల్ న్యూ వాల్యూ ఆఫ్ ద కాయిన్స్ అన్నాడు. అంటే ఫస్ట్ మీరు రివర్స్ చేసి నంబర్ రేషియో, కొత్త రేషియో తీసుకోండి. దాని ప్రకారంగా మొత్తం వాల్యూ ఎంతో కనుక్కోండి. ఆ తర్వాత యూనిటరీ మెథడ్ యూజ్ చేసి ఫైనల్ ఆన్సర్ తీసుకోండి. ఎలా? ఇప్పుడు రివర్స్ చేయండి. రేషియోని రివర్స్ అంటే ఎలా? ఇంతకుముందు రేషియో ఎలా ఉంది? 3:5:7. ఇప్పుడు రివర్స్ చేస్తే ఏమవుతుంది? 7:5:3 అవుతుంది అన్నమాట.
అవునా. ఇప్పుడు కొత్త వాల్యూ కనుక్కోండి. కొత్త వాల్యూ ఎట్లాగో చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ మిడిల్ తప్ప మిగిలిన రెండు ఎక్స్చేంజ్ అయ్యాయి, కాబట్టి కొత్త వాల్యూ చేంజ్ అవుతుంది. ఆ కొత్త వాల్యూ ఎలా, ఇలా చూడండి, ఇది డినామినేషన్ అనమాట, 1 రూపీ. ఇప్పుడు మనకు కొత్తగా 7 పార్ట్స్ అనమాట. ఈ 50 పైసే 5 పార్ట్స్, 25 పైసే 3 పార్ట్స్. క్విక్గా వాల్యూ కనుక్కోండి. వాల్యూ ఎంత అవుతుంది, 1 రూపీ 7 పార్ట్స్ అంటే మీకు 7 × 1 7 రూపీస్ ఆర్ 700 పైసే ఈస్ట్. ఇక్కడ మీకు 50 పైసే 5 ఉన్నాయి అంటే 250 పైసే ఈస్ట్. 25 పైసే 3 ఉన్నాయి అంటే మనకి 75 పైసే. అందరు క్లారిటీ వచ్చిందా? ఇది మీరు క్విక్గా సింప్లిఫై చేసుకోండి, ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్స్ కాకుండా లీస్ట్ రేషియో తీసుకోండి. 25 2s 50, 25 8s, 25 10 టైమ్స్, 25 3 టైమ్స్ అంటే మొత్తం ఎంత, 25 10 38 + 3 41. ఇప్పుడు ఈ టోటల్ 41 అయిందయ్యా, టోటల్ మీకు 41 అయింది. ఇదన్నమాట. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద న్యూ టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్స్. వర్త్ అడుగుతున్నాడు, వాల్యూ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనం యూనిటరీ మెథడ్ పెడదాం. దీన్ని కొంచెం పైకి తీసుకుందాం, ఆప్షన్స్ కూడా కనపడతాయి. దెన్ విల్ గో ఫర్ ద యూనిటరీ మెథడ్. ఇక్కడ ఆప్షన్స్ కొంచెం అలైన్మెంట్ డిస్టర్బ్ అయింది. మీరు దీన్ని ఎలా చదువుకోండి అంటే, ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ 92, సెకండ్ 95, థర్డ్ 85, ఫోర్త్ 82, ఇలా చదువుకోండి. ఇంక ఇక్కడ నుంచి చాలా సింపుల్, మీకు ఇట్స్ ఎ కేక్స్ వాక్ ఫర్ యూ. ఎలా చేస్తారు, ఇక్కడ నుంచి 29 అంటే ఇంతకుముందు అనమాట, ఫస్ట్ రివర్స్ కాకముందు ఉన్న కాయిన్స్ వర్త్ ఎంత, 29 పార్ట్స్. ఈ 29 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు, క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 58 రూపీస్. 29 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 58 రూపీస్. ఇప్పుడు మనకి 41 కావాలి, ఎందుకంటే న్యూ టోటల్ కావాలి. 41 ఎంత, సింపుల్గా మీరు సింప్లిఫై చేస్తే ఇది 29 2 టైమ్స్ వస్తుంది. సో 41 2 టైమ్స్ అంటే నా ఆన్సర్ వచ్చేసి 82. సింపుల్. ఇట్లా మనం క్వశ్చన్స్ని చేసుకోవాలి. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. నేను బిగినర్స్ కోసం ఒకసారి మళ్ళీ క్విక్గా రీక్యాప్ చేస్తాను చూడండి. ఏం లేదు, ఫస్ట్ వాడు 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో నంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, 1 రూపీ 50 25 పైసా. అది మనకు ఒకే పాసిబిలిటీ 3:5:7. ఇది నంబర్ రేషియో, దాని వాల్యూ కనుక్కోవాలి. ఎందుకంటే నా క్వశ్చన్ మొత్తం దేనిపైన ఉంది, వాల్యూ మీద ఉంది. ఆ వాల్యూ కనుక్కుంటే మీకు ఇక్కడ 12 10 7 వచ్చింది రేషియోలో. అది 29 పార్ట్స్ అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీవే 58 ప్రాబ్లంలో ఇచ్చింది ఉంటుంది. దాని తర్వాత అది రివర్స్ అయితే 7:5:3 అంటే కొత్త వాల్యూ మనకు 41 పార్ట్స్ వచ్చింది. వాడు అడిగింది అదే, కొత్త వాల్యూ ఎంత అన్నాడు. అప్పుడు 29 58 అయితే 41 ఎంత అంటే నా ఆన్సర్ వచ్చేసి 82 అవుతాం. ఎంత సింపుల్గా అయిపోయింది. ఓకేనా. సో ఇలా చేసుకోండి. మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సాధ్యమైనంత వరకు మన వీడియోని మీ సర్కిల్స్లో షేర్ చేయండి, సో దట్ అదర్ స్టూడెంట్స్ మే ఆల్సో బీ బెనిఫిటెడ్. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇప్పుడు నేను బైలింగ్వల్లో చెప్పాను మీకు, ప్యూర్ ఇంగ్లీష్లో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, చక్రవర్తి సార్ అని ఉంటుంది. తెలుగు ఛానల్ పేరేమో చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు. అదే ఇంగ్లీష్ ఛానల్ పేరు, అది చాలా 7 years కింద నేను స్టార్ట్ చేశాను, చక్రవర్తి సార్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో కావాలంటే అక్కడ చూసుకోండి. అండ్ సాధ్యమైనంత వరకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యే విధంగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.